ఏమైంది? ఏం కావాలి? ఒక కాఫీ అడిగాను. కాఫీ. ఏదో పండు వాసన వస్తుంది కదా? ఒక కాఫీ అడిగాను. నీకు కూడా వాసన వస్తుంది కదా? లేదు. కాఫీయే కదా? అప్పు నాకొకటి. అలాగే. రేయ్, ఇదిగో. నేను అడిగింది కాఫీ అప్పు. టీ అడిగింది నేను. ఈ రెండు ఇలా మార్చేస్తే సరిపోతుంది. సరే బయలుదేరినావు. ఏమైంది వీడికి? మాధవ్, ఇటు చూడరా. అను ఇంట్లో పిలిచారు, పోయాము. తానెందుకు ఇంత పెద్ద సమస్య చేస్తున్నావు? ఎవరు చేస్తున్నారు? అవన్నీ మీ వ్యక్తిగత సమస్యలు. వాటికి మాకు ఎటువంటి సమస్య లేదు. రే ప్రియా, ఈ విషయాన్ని ఎమోషనల్గా డీల్ చేసినందువల్లేరా ఈ సమస్యలంతా. అను డీల్ చేసిన విధానం చాలా ఇమ్మెచ్యూర్డ్గా నాకు అనిపిస్తోంది. ఓహో, నాకు ఆర్గ్యూ చేయాలని లేదురా. నాకు కూడా దీని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఆ పనస చట్నీ కొట్టేస్తాను, అప్పుడు సమస్య తీరుతుంది కదా. అదే రెండు కుటుంబాలకి మంచిది. అది కొట్టేసేది మంచిది కాదురా. ఆ చట్నీ కొట్టేయొద్దు, అది అక్కడే ఉండని అని చెప్పేదేరా మంచిది. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం చాలా ఈజీ జెర్రీ. ఆ సమస్య మనకు వచ్చినప్పుడే దాని గురించి తెలుస్తుంది. అయితే వదిలే. కేవలం ఒక ఆకు పడ్డందుకారా ఇంత సమస్య? దాన్ని కొట్టేస్తాను. సరే. రే, మీ ఇద్దరిని జైసర్ పిలిచారా? త్వరగా రమ్మన్నారు. ఓకే బాయ్. సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆ ఫ్యాబ్రిక్ మార్చి చదవాలి. బ్రూక్స్ మాల్ పక్కన పనసపండు ఉత్సవం జరుగుతోంది. మనకి స్పాన్సర్ చేసే వాళ్ళే దానికి స్పాన్సర్స్. ఈ రోజు నుండి 1 వీక్ పనసపండు ఉత్సవమే మన ఫ్యాబ్రిక్. వెళ్ళి స్టార్ట్ చేయండి. పనసపండ? సార్ పనసపండు వద్దు సార్, మనము మామిడి పండు గురించి మాట్లాడదామా? మామిడి పండు కాకపోతే ఇంకే పండైనా కూడా పర్వాలేదు. పనస పండుగ బదులుగా మామిడి పండు. నేను నా స్పాన్సర్ చెప్పేటట్టే నడుచుకోవడం కుదరదు. పనస పండు, పండ్ల ఇత్తులు, ఇదంతా చాలా చీప్ అయిన కంటెంట్ సార్. నేను మిమ్మల్ని పనసపండు తినమని చెప్పలేదే, ప్రోగ్రామ్ మాత్రమే చేయమని. వెళ్ళండి. ఇదిగోండి, ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్లాన్ చేసుకోండి. వెళ్ళండి. షుగర్ కరెక్ట్గా ఉంది. ఏదో పండు వాసన వస్తుంది కదా? ఏంటి, నీకు వాసన వచ్చిందా? ఇటు వాసన వస్తుంది. టీలోనే లేదు, పనస వాసన. పండు వాసన. గుడ్ మార్నింగ్ వైజాగ్. మీ అందరికీ ఇష్టమైన హలో ఎఫ్ఎం యొక్క హలో నమస్తే షోకి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. నేను మీ ఫేవరెట్ జెర్రీ, ద మోస్ట్ ఫేవరెట్ ఆర్జే మాధవ్. నా అభిమాన లిజనర్స్ అందరినీ హలో నమస్తే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని తీసుకువెళ్ళబోయే చోటు చాలా అద్భుతమైన ఒక చోటుకి. అది ఎక్కడ మాధవ్? సిఎంఆర్ మాల్ దగ్గర ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. పనస పండ్ల మహా ఉత్సవం మిత్రులారా. మన రాజ్యంలోనే మొదటిసారి వైజాగ్ లోనే ఉత్సవం జరుగుతుంది. పనస పండు గురించి చెప్పాలంటే అది మన రాష్ట్రంలోనే చాలా మందికి ఇష్టమైన పండు. పనస పండు, పండ్ల పాయసం, పనస పొట్టు, పండ్ల చిప్స్, ఆవు పెట్టిన పనస, పండ్ల పులుసు, ఇలా పనస పండుతో చేసిన చాలా డిషెస్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే మీతో ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. మన మాధవ్ వైఫ్ ప్రియా తను ఒక చాలా మంచి బేకర్. ఆమె రుచికరమైన పండ్ల కేక్ చేసి అదరగొడుతుంది. అవును, ఆవిడ బేకర్ గానే ఉంటుంది. పనస పండుతో తాను కేక్ చేస్తుంది. అది తినడానికి చాలా బాగుంటుంది. కానీ అది తినే భాగ్యం నా మిత్రుడికి దొరకదనుకుంటున్నాను. మనం వీటిని విడిచిపెట్టి ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. పనస పండ్ల మహా ఉత్సవం. దీనికి సంబంధించి ఒక విషయం నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మీ అందరింట్లో పనస పండు, ఆ పనస చెట్టు విత్తనం ని నాటండి. ఆ చెట్లు పెద్దగా మన రాష్ట్రం చల్లపడాలి. మీరు పనస గింజ నాటడానికి ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. మనం పనస గింజ నాటి అది మొక్కై మానై పెరిగిన తర్వాత దాని వల్ల పక్కింటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అది రెండు కుటుంబాల మధ్య ఉండే మంచి సంబంధాలని చెడగొట్టొద్దు అనే పదం మీరు వాడొద్దు మాధవ్, ఎందుకంటే అది ఒక మంచి పదం కాదు. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. పళ్ళ చెట్టు ఆకులు మనకు నాస్టాల్జియా. ఆ ఆకులు ఒక పుల్లగొచ్చి అందులో గంజి తాగిన వాళ్ళు ఎవరున్నారు ప్రజల్లారా? ఈ విషయం ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ మనకు చిన్న వయసులో నాన్నగారు ఆ ఆకుతో ఒక టోపీ చేసి మన తలపై పెట్టి మన అందాన్ని పెంచుంటారు కదా. మీ ఇంట్లో ఉండే పనస చెట్టు వల్ల పక్కింటి వాళ్ళకి ఇబ్బంది అయిందంటే మీరు ఖచ్చితంగా పోలీసుల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే విషయం తెలియని వాడికి దాని విలువ ఏం తెలుస్తుందిలే పోనీ. కానీ నేను ఒక నిజం చెప్పాలా మాధవ్, పోలీసులు ఎవరు చెట్టు కొట్టేయరు. పైగా పోలీసు వాళ్ళకి భయపడి ఆ చెట్టునో ఆ చెట్టు కొమ్మనో ఎవ్వరు అసలు కొట్టేయరు మాధవ్. మా పక్కింటి ఆయన ఒక పనస చెట్టుని పెంచి దాని మూలంగా నా జీవితమో లేదా నాకు ఇంటికో ఏదైనా సమస్య అంటూ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులు అందులో తలదూరుస్తారు. ఆ పనస చెట్టును వేలతో సహా పీకి పడేస్తారు. పనస చెట్ట ఏమిటి? ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి సాంగ్ వినేసొద్దాం. మాధవ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నా పనస చెట్టుని మాత్రం కాదు, అందులోనూ ఒక చిన్న కొమ్మని కూడా నేను కొట్టనివ్వను. కొడతానో లేదో నువ్వే చూస్తూ ఉంటావు చూడు. ఫస్ట్ నీలాంటి ఒక పిచ్చోని ఫ్రెండ్ చేసుకుంది నా తప్పేరా? నేను లేదంటే ఈ షోనే లేదురా. నువ్వేరా పిచ్చోడు? అది చూసేద్దాంలే. ఏంట్రా ఓవర్గా ఏమనుకుంటున్నావురా? ఆ పనస చెట్టుని నేను ఎలాగైనా నరికి తీరుతాను. నేనివ్వనురా. వీలైతే చేసుకో. చెట్టు నరికేస్తాను. కొట్టేస్తావా? ఎందుకు? మాధవ్, ఇక్కడే ఉండండి.
ఏమిటయ్యా కూడా వస్తే కొడతారా ఏంటి? ఎలా కొడతారో నేను చూస్తాను. సార్ మీరు రండి. మీరందరూ ఇక్కడే ఆగండి. అందరూ ఇక్కడే ఆగండి. మేము కమిటీతో మాట్లాడి ఇక్కడ వస్తున్నాం. రండి కూర్చోండి. అను టీ తీసుకురావా? వద్దు పర్లేదు. అది సరేలే, పక్కింటి వాళ్ళతో వీళ్ళిద్దరూ అవమానపడి ఇలా మౌనంగా కూర్చున్నారు. ఇలా జరిగినప్పుడు టీ పట్టుకొస్తారా? మిస్టర్ జెర్రీ, ఈ కాలనీలో ఇలా ఫస్ట్ టైం జరిగింది. ఒకవైపే మాట్లాడకూడదు. నేను న్యాయం చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఏంటిది, ఈ అమ్మాయి ఏమైనా మొక్కని వాళ్ళ ఇంటి వైపు తిప్పి పెట్టిందా? లేదంటే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోండి. బిల్డర్స్ మంచి అభిప్రాయంలో ఫ్లాట్ లో చెట్లు కొట్టలేదు, అది ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. అలా ఏం లేదక్కా, వీళ్ళందరి ముందు మేము గొడవలు పడే వాళ్ళలా క్రియేట్ చేశారు. అందులో ఏ సమస్య లేదు. మనమందరూ ఒకరికొకరు తెలిసినోళ్లే కదా. అది అటువైపు ఉండే వాళ్ళకి తెలియాలి కదా. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ చోటున్న కొమ్మని మాత్రం నరికేయండి. ఇది కాలనీ వాళ్ళ రిక్వెస్ట్ అనుకోండి. సార్ నేను ఎవరికి భయపడి చేయలేదు. మీరు వచ్చి చెప్పినందుకు నేను కొట్టేస్తాను. కొమ్మ కాదు సార్, చెట్టే కొట్టేస్తాను. థ్యాంక్ యూ జెర్రీ, థ్యాంక్ యూ. వెళ్దామా? వాళ్ళు కచ్చిరానికి ఒప్పుకున్నారు. కానీ సెక్రటరీ, ఎవరికో భయపడి నేను ఇది ఒప్పుకోలేదని వాడు చెప్పాడు కదా. ఇది నాకు చాలా తప్పుగా ఉంది. అసోసియేషన్ వాళ్ళు చెప్తే సరే అన్నారు, కానీ ఆ దేవుడు వచ్చి చెప్పినాక నేను ఒప్పుకొని అన్నారు. కాస్త ఆగండి. నాకు ఎవరి దయ అక్కర్లేదు. నేను నిజమే చెప్తున్నాను కదా. అభిమానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను. నేను తలుచుకొని ఉంటే ఎప్పుడో దాన్ని పీకి పడేసేవాడిని. మీరే చూసారుగా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సరిగ్గా చెప్పావమ్మా. తనని చూడండి, చెత్తంతా మన ఇంట్లో వేస్తుంది. తనని ఏం చేస్తానో చూడు. నువ్వు ఇట్రా. ఇటు చూడు సెక్రటరీ, నేను నీకు ఇచ్చిన మాటను తిరిగి తీసుకుంటున్నాను. ఏ కారణానికి నేను నా చెట్టును కొట్టను. ఎవడైనా కొట్టడానికి వస్తే వాని కాళ్ళు ఎరగొట్టేస్తాను. అసోసియేషన్ లో చెప్పాలన్న గౌరవానికి చెప్పాను రా. ఏం చేస్తాను నువ్వే చూస్తావు కదా. చేయొచ్చు, మీరు ఎలాగైనా చేయొచ్చు. కానీ సమస్య అయితే అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓ, ఇది అనవసరంగా ఇద్దరు పోట్లాడుకునే బదులు మాట్లాడకుండా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవడం మంచిది. ఇటు చూడు, నువ్వు అనవసరంగా వాగుతున్నావు. నోరు మూసుకో, ఇంటికి వెళ్ళిపో. పోయా. అంతా జరిగాక నా దగ్గరికే రండి. హలో జగన్మోహన్ సారా? అలాగనే అందరూ అంటున్నారు. రేయ్, మీ ఇద్దరి వల్ల ఆ స్పాన్సర్ చిరాకై కూర్చున్నారా? తెలుసా, ఈ షో సకంలో ఆపేయాల్సి వచ్చింది. అయితే స్పాన్సర్కి వెళ్ళి చెప్పండి, జరీ హలో ఎఫ్ఎం వదిలేసి వెళ్ళిపోయాడని. రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ పంపిస్తాను. రేపటి నుంచి ఆఫీస్కే రానయ్యా. వీడితోనంతా ఎవడయ్యా పనిచేస్తాడు? రే పిల్లలారా, అన్నయ్య ఒకటి చెప్తాను వినండి. నువ్వేంట్రా చెప్పేది? నేనే నీతో పని చేయను. నేను బిగ్ ఎఫ్ఎం వెళ్తాను రా. నేను బీబీసీ పోతాను. బీబీసీలో చేరి చించుతావు. నేను ఒంటరిగా షో చేసి చూపిస్తాను. చూపి ఒంటరిగా ఎంత పొగురుతో మాట్లాడుతున్నాడు చూసావా? మనం ఎవరని వీడికి చూపియాలి. ఏంటయ్యా చూస్తున్నారు? బయలుదేరండి. అనవసరంగా గొడవ పడుతున్నారు. లోపల రమ్మా.